ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు వాలి ఉంది. ఇక తీవ్ర అల్పపీడనం రానున్న 3 రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆది సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రానికి ఇంట్లో 75,000 క్యూసెక్కులకు చేరింది. ఆదివారం ఉదయానికి ఇది 1,00,000 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలోని భోగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.